కేవీబీపురం ఎస్టీ కాలనీలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను సిపిఐ నాయకులు పరిశీలన. కేవీబీపురం మండల కేంద్రంలోని గిరిజన కాలనీకి సంబంధించి కాట్రపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 212, 213లో 6 ఎకరాల 10 సెంట్ల ప్రభుత్వ భూమిని కేవీబీపురం గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారు దౌర్జన్యంగా జేసీబీలతో చదును చేసి యానాదులను భయభ్రాంతులకు గురిచేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా యానాదుల ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని దౌర్జన్యంగా యథేచ్ఛగా ఆక్రమించుకోవడం దారుణమన్నారు. ఈ విషయంగా గతంలో ఎంఆర్ఓ, ఆర్డీఓ గారికి పలు దఫాలుగా అర్జీలు ఇచ్చినప్పటికీ ఫలితం లేదన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రస్తుత శాసనసభ్యులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ సమస్యపైన సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నీరాజ్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు జనమాల గురవయ్య, యువజన సంఘం నాయకులు మద్దల గుణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమి ఆల్రెడీ అంతకుముందు ఉన్న బోర్డును కూడా తొలగించి ఇక్కడుండేటువంటి భూమిని మొత్తం కూడా ఎస్టీలు, అక్కడ ఉన్నటువంటి అదే గ్రామానికి సంబంధించినటువంటి ఎస్టీలు ఒక 20 కుటుంబాల దెబ్బలు, చిన్న చిన్న మేకలకు కొటాలు వేసుకున్నటువంటివన్నీ కూడా తొలగించి ఈరోజు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రశ్నిస్తే మీకు ఏముంది అని అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వ భూమిని మేము తీస్తామని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఏదైతే 6 ఎకరాల 10 సెంట్ల భూమి ఉందో ఆ భూమి ఎప్పుడో దాదాపు 20 సంవత్సరాలకు ముందు ఎస్టీ కాలనీకి సంబంధించిన 20 ఇండ్లు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి 20 ఇండ్లలో ఈరోజు 70 మంది 60 మంది అవుతూ ఉన్నారు. మరి ఇంత 6 ఎకరాల 10 సెంట్ల భూమి ఉంది. 212, 213 సర్వే నెంబర్లో ఈ భూమికి సంబంధించినటువంటి ఎస్టీలకు మొత్తం కూడా, ఎందుకంటే వాళ్ళు అడవిని నమ్ముకొని బతికేటువంటి ఎస్టీలు కాబట్టి అడవిలో జీవాలు మేపుకుంటూ ఉన్నారు, కట్టెలు కొట్టుకుంటూ ఉన్నారు, రకరకాలైనటువంటి పద్ధతిలో బతుకుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్కరికి 5 సెంట్లు చొప్పున ఈ భూమిని పంచాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కేవీపురంలో ఉన్నటువంటి విఆర్ఓ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర చేతుల నుండి డబ్బులు ముట్టి ఈవేళ ఇక్కడ అగ్రవర్ణాలకు పనిచేస్తూ ఉన్నారు. ఈవేళ ఆ పద్ధతిలో కాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమి బోర్డు అని పెట్టినటువంటి బోర్డుని కూడా తొలగించి యంత్రాలతో మొత్తం కూడా ఇక్కడ బావులు కడిగిపోయేదానికి దారి కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితి వేళ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎస్టీలకు సంబంధించే కాకుండా ఇతర అనేకమైనటువంటి వాళ్ళు ఈ దారి కూడా కొండ కింద దాకపోయేదానికి 30 అడుగుల రోడ్డు అవసరం. ప్రభుత్వ భూమిలో 30 అడుగుల రోడ్డు పోతే కూడా దాన్ని కూడా జేసీబీలు పెట్టి సదనం చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. రేపు సోమవారం రోజు ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన ఆందోళన కార్యక్రమం పెట్టి కలెక్టర్ గారితో చర్చించి ఇది దక్కితే ఎస్టీలకే దక్కాలి తప్ప ఎస్టీలకే దక్కాలి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడానికి భూమి కుదరదు. అగ్రవర్ణాలు కూడా తోక ముడుచుకొని ఈ భూమిని మొత్తం కూడా వాళ్ళకి వదిలిపెట్టాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర నుండి అమ్ముడుపోయినటువంటి ఎంఆర్ఓని, విఆర్ఓని, ఆర్ఐని ఇక్కడ యంత్రాంగాన్ని మొత్తం కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.